ఏ శశిముఖి, మీరు మాకు డెడ్లైన్ పెట్టడం కాదు, నేనే మీకు డెడ్లైన్ పెడుతున్నాను. నా పార్దుని మీ దగ్గర నుంచి క్షేమంగా తెచ్చుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఒక్కసారి గేమ్లో దిగిందంటే గెలుచుకుని వెళ్తుంది. ఏంటక్క ఆలోచిస్తున్నావు? లేట్ చేయొద్దు, తొందరగా వెళ్ళి ఆ పార్దుగాని షిఫ్ట్ చేద్దాం పదా. అసలు నువ్వెందుకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్పలేమక్క, ఆ లహరి నిజంగానే వచ్చి పార్దుగాని తీసుకెళ్ళిపోతే? చిన్న పిల్లాళ్ళ అలా మాట్లాడతావేంట్రా? నువ్వు రాక. రే, ఎక్కడికి? ఏయ్, రెస్ట్ తీసుకుని చాలులే. ఏరా రే, పిచ్చి పట్టిందారా నీకు? దాని వార్నింగులకి భయపడి ఏదేదో చేస్తున్నావు. అక్క, ఈసారి లహరి మిస్ అయిందని మళ్ళీ మనకు దక్కదు. అందుకే నా జాగ్రత్తలు నేను ఉంటున్నాను. రే పార్దు, లహరి వచ్చి నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తుందని చెప్పావు కదా, అందుకే నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నాను. ఏయ్, ఈ సమయంలో నీకు డైలాగ్స్ అనవసరం అని నోటికి ప్లాస్టర్ అంటించావు. కరెక్ట్గా అరగంట తర్వాత ఇంకో చోటు ఉంటాం. అక్క, నేను వెళ్ళి కార్ పోర్టుగల్లో పెట్టొస్తాను. ఇంతకీ మనం ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం? ఎవ్వరూ కనిపెట్టలేని మంచి లొకేషన్ ఒకటి చూసి వచ్చాను. అయినా చెప్తే నీకు అర్థం కాదులే. సరే, నేను లగేజ్ తెస్తాను. వీళ్ళు నన్ను షిఫ్ట్ చేసి ఎక్కడ దాచిపెడతారో? నన్ను దాచిన ప్లేస్ లహరికి ఎలా తెలుస్తుంది? కింద పడ్డావేంట్రా? ఈ క్షణంలో కూడా తప్పించుకొని పారిపోదామని ట్రై చేస్తున్నావా? నీకంత సీన్ లేదులేమ్మా. నిన్ను కాపాడడానికి లహరి వస్తుందా? ఎలా వస్తుందో చూస్తాను పద.
ఎక్కడికి తమ్మా? ధనకోట వజ్రముని వంశం పేరు చెప్తే బీదర్ గడగడలాడుతుంది. అలాంటిది నాతో ఆడుకుంటాడా? పార్థు దగ్గర నుంచి మెసేజా? లహరి నన్ను షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేయడం ఏంటి? వెహికల్లో ఉన్నాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. రే పార్థుగా, లహరి నిన్ను ఎలా కనిపెడుతుందిరా? ఛాన్సే లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. ట్రేస్ అవుట్ మీ త్రూ నెట్వర్క్. లహరి నెట్వర్క్ ద్వారా అంటే వెహికల్ ఏ ఏరియాలో వెళ్తుందో, ఏ ఏరియాలోని టవర్స్ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయో తెలుసుకోవాలి. అమ్మా లహరి, చెప్పమ్మా. ఆ రిషిగాడు పార్థుని వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నాడు. పార్థు నాకు మెసేజ్ల ద్వారా కాంటాక్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చెప్పమ్మా. అలాగేనమ్మా. ఇమ్మీడియట్లీ అంటే బీదర్లో చక్రం తిప్పుకుంటూ దర్జాగా బతికిన వాళ్ళం భీమవరం రోడ్లు పట్టుకొని కొంతకాలం, యలమంచిలి రోడ్లు పట్టుకొని కొంతకాలం, ఇప్పుడు ఇలా తిరుగుతామని అనుకోలేదు. అలాగే మేడం, రిస్క్ అయినా మీకోసం తప్పకుండా చేస్తాను. వెంటనే కాంటాక్ట్ చేయండి. అలాగే మేడం. అన్నోన్ నంబర్. హలో మేడం, నేను మాధవ్ గారు తాలూకా మనిషిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒకసారి మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అలాగే, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు పార్థు గారి మొబైల్ కనెక్ట్ అవుతుంది, చూడండి.
సీతారామపురమా? అడవిలోకి తీసుకొచ్చావేంటి తమ్మా? వీడిని దాచబోయేది ఈ అడవిలోనే అక్క. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సీతారాంపురం అవుట్స్కట్స్ లో వెహికల్ ఆపారేంటి? నా అదృష్ట దేవతని, నా లహరిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను స్వామి. నా లహరి నాకు దొరుకుతుంది కదా స్వామి. నవ్వుతారేంటి స్వామి? నా లహరి నాకు దొరుకుతుందా లేదా చెప్పండి. నువ్వు ఒకదాని కోసం వెతుకుతుంటే నీకు ఇంకొకటి దొరకబోతుంది. ముందు నీకు నీ బిడ్డ దొరకబోతున్నాడు.
ఏ వారసుడి కోసమైతే ఇంత దూరం వచ్చావో, ఏ కొడుకు కోసమైతే వెతుక్కుంటూ వచ్చావో ఆ కొడుకు నీకు దొరకబోతున్నాడు. నా కొడుకు నాకు దొరకబోతున్నాడా? అవును. లహరి దొరుకుతుందో లేదో చెప్పమని అడిగితే కొడుకు దొరుకుతాడని చెప్తారేంటి? అంతా ఈశ్వరేచ్ఛ. ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టున్నారు. నా లహరి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. కంటి కనిపించినట్టు కనిపించి దూరం అయిపోతుంది. నా లహరి ఎప్పుడు దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో, తొందరగా దొరకాలంటే నేనేం చేయాలో కాస్త చెప్పండి స్వామి. నీ దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. నా దగ్గరున్న జవాబు మాత్రం ఒక్కటే. ఏ కోరికతో అయితే ఇక్కడ అడుగు పెట్టావో ఆ కోరిక నెరవేరబోతోంది. మీ ఇంటి వారసుడు దొరకబోతున్నాడు. పిచ్చి పిచ్చిగా ఏదో వేదాంతం మాట్లాడకండి. మాకు కావాల్సిందేంటో మీకు తెలుసు. దాని గురించి చెప్పండి. నేను చెప్పింది వేదాంతం కాదు, జరగబోయే వాస్తవం. నేను చెప్పినట్టే జరుగుతోంది. కలవాల్సిన చోట మళ్ళీ కలుసుకుందాం. మాట్లాడుకోవాల్సిన మాటలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకెక్కడో. అంతా ఈశ్వరేచ్ఛ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏదైతేనే నా కొడుకు మన అబ్బ దొరకబోతున్నాడక్క. ముందు పార్తుగాడి సంగతి చూద్దాం పదా. ఇంకో 1/2 కిలోమీటర్ దూరంలో స్పాట్ వచ్చేస్తుందక్క. పద. ఏరా, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా? నీ వల్ల కాదులేరా. మళ్ళీ కార్ మూవ్ అవుతుందేంటి? అంతా అడవే కదా, ఎక్కడ దాచిపెడదాం? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలక్క. 2 కిలోమీటర్లా? అవునక్క. ఆ లహరి వార్నింగ్కి భయపడి మరీ ఇంత పిరికివాడవైపోతాను అనుకోలేదమ్మా. టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు తప్పదక్క. పద. అదిగో అదిగో
పులిగాడు వస్తున్నాడు చూడు